Good morning, dear students. We are in a business organization and management class. Okay, 3 units are completed. I am going to start fourth unit. Okay, first unit is about introduction, about various business organizations. Second unit is about giant stock company. Third unit is about functions of management, and fourth unit is about planning and organizing. Okay, stand up. Planning and organizing ఎక్కడన్నా విన్నట్టుందా? Planning and organizing. ఎక్కడ వినలే. నోట్లో తీ లేడు మార్క్స్. వెరీ గుడ్. పోస్ట్ కార్బో మేనేజ్మెంట్ ఫంక్షన్స్ లో ఫస్ట్ రెండు పీఓనే కదా, ప్లానింగ్ ఆర్గనైజింగే కదా. దేడు దిమాకులు అంట నేను మిమ్మల్ని, అందుకని అది ప్రతి క్లాస్ లో చెప్పాను. పిఓఎస్డి సిఓఆర్బి దాదాపుగా వాటి ఎక్స్ప్లెనేషన్ ఇది మళ్ళా ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. వెరీ గుడ్ నందిని, ప్లీజ్ సిట్. సో ఇన్ ది ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ టూ ఫంక్షన్స్ ఆర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. I told a quotation in English also. If you are failing to plan, you are planning to fail. మీరు ప్లాన్ చేసుకోకపోతే మీరు ఫెయిల్ కావడానికి ప్లాన్ చేసుకున్నట్టే. నిన్న ఫ్రెషర్స్ పార్టీ అయింది, దానికి ముందే ప్లాన్ చేసుకున్నారు కదా. ఎవరు చీర కట్టుకోవాలి, ఎవరు హాఫ్ శారీ కట్టుకోవాలి, ఎంతసేపు కట్టుకోవాలి, ఎంతసేపు ఎగరాలి, ఎంతసేపు దూకాలి, అంత ప్లానింగ్ లేకుండా చేయలేదు కదా. ఎవరు గడ్డి బీకాలి ముందు రోజు 2-3 రోజులలో, ఎక్కడి నుంచి టెంట్ వేయాలి, చికెన్ బిర్యానీ వేయాలన్నా, మటన్ బిర్యానీ వేయాలన్నా, మామూలు బిర్యానీ తినాలన్నా, అంతే ప్లాన్ లేనిది కాదు కదా. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్. సో ప్లానింగ్ తర్వాత ఆర్గనైజింగ్. ప్లాన్కి అనుగుణంగా మన ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటాయి, ఆర్గనైజ్ చేసుకోవటం అనే విధానం ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ప్లానింగ్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్. ఓకే, సో ఇన్ ది ఫోర్త్ యూనిట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఫస్ట్ టూ functions of management. In post cargo, what are the other functions? S stands for staffing. D stands for very good. CO stands for very good, coordination. See, you can see in the fifth unit we will learn about CO, coordination. Okay, next one. R stands for reporting. B stands for budgeting. Very good, very good. See, these are also the remaining functions. Authority, control. In the abbreviation or acronym given by Luther Gulick, the authority and control are not there, but they are also functions of management. మీకు పోస్ట్ కార్బులో ఇవి రాలేదు, అథారిటీ, కంట్రోల్. కానీ పోస్ట్ కార్బ్ అనేది వాళ్ళు లూథర్ గల్లిక్, లిండాల్, ఉర్విక్ లిండాల్ అనే వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్స్, కానీ ఇవి కూడా ఉన్నాయి. సో ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్ మొత్తం ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఉంటాయి. థర్డ్ యూనిట్ లో అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటో చూసాం, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కానీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ చూసాము. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఫంక్షన్స్. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటి? పోస్ట్ గార్బు రాయలేని సన్నాసులు ఎవరైనా ఉంటే ఈ సైడ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకున్నా, ఇవి కూడా ఫంక్షన్స్. ప్లానింగ్, ఆర్గనైజింగ్, అథారిటీ, కోఆర్డినేషన్, కంట్రోల్, దే ఆర్ ది ఫంక్షన్స్. మేనేజ్మెంట్ అనేది ఆ పని చేయాలి, అథారిటీ చూపించాలి. అథారిటీ చూపించకపోతే ఎవరైనా మాట వింటారు అండి ఇవాళ రేపు? నో బడీ విల్ లిసన్. మాకు ఎందుకు మాట వింటున్నారు అంటే మాకు ఉన్న పవర్ ఉంది కదా, అథారిటీ ఉంది కదా, టీచర్ అనే గౌరవం నేచురల్. అట్లనే అథారిటీ ఒక దాన్ని బేస్ చేసుకుని అథారిటీ. మీకు ఎప్పుడు ఏం చెప్పాను, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. మేము రెస్పాన్సిబుల్, అథారిటీ ఉన్నదంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఏముందంటే మీకు చదువు చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉంది. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టీచింగ్ యూ. అది లేని అథారిటీ ఉండి ఫలితం లేదు, ప్రయోజనం లేదు. సో మేనేజ్మెంట్ హ్యాస్ ఏ power, systematic power, it enjoys power, at the same time they are responsible. Management is responsible for so many things. Then coordination. Coordination అంటే తెలుగులో ఏమని చెప్పాను? సమన్వయం, సమన్వయం. ఓకే. కంట్రోల్ అంటే ఏంటండి తెలుగులో? కంట్రోల్ చేయటం అంటే ఏంటి? అదుపు చేయటం, నియంత్రణ చేయటం. నియంత్రణ అంటాం తెలుగులో, ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలి అని.
ఓకేనా? నియంత్రణ చేయకపోతే, నియంత్రణలో లేకపోతే, తల్లిదండ్రుల నియంత్రణలో పిల్లలు లేరనుకోండి, ఏమవుతారు? బిత్తురోళ్ళు అవుతారు, దేడు మాకులు అవుతారు మీ లెక్క, తిరిగి మాటలు వినకుండా. ఓకే. సో ఇవి ఫంక్షన్స్. ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, వాటి ఎక్స్ప్లెనేషన్ ఏనండి. ఓకే. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్, దట్ ఈస్ ప్లానింగ్. ఓకే, వాట్ ఈస్ ప్లానింగ్? ఎస్, ప్లాన్ అంటే ఏమిటండి? నిలబడున్న వాళ్ళలో ఎవరు చెప్పినా సరే వాళ్ళ కూర్చునే అధికారం ఇస్తా, అవకాశం ఇస్తా. ఎస్, ప్లాన్ చేయడం అంటే ఏంటి? వాట్ వెన్ యు ఆర్ ప్లానింగ్, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఇట్ ఇంప్లైస్? ఎస్, సంస్థ ఒక్కటేనండి, చెప్పాను కదా. ఇప్పుడు రేపు కాలేజీకి రావాలా, బతుకమ్మలు ఉన్నాయి, ఏమి కలర్ పూలు పెట్టుకోవాలని రావాలి, ఏమి దాన్ని తయారు చేయడానికి ఏమేమి తీసుకొని రావాలి, ప్లాన్ ఉంటుంది కదా. ఒక సంస్థనే కాదండి, రేపు పొద్దున ఏం డ్రెస్ వేసుకొని రావాలి, మళ్ళీ చీర కట్టుకోవాలన్నా, హాఫ్ శారీ వేసుకోవాలన్నా, ఒక ప్లాన్ ఉంటుంది కదండి. సో ప్లాన్ విత్ రిఫరెన్స్ టు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. రేపు పొద్దున మనం ఇది కావాలి అంటే మనం ఏం చేయాలి? రేపు పొద్దున బతుకమ్మలో నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, నాదే పెద్ద బతుకమ్మ ఉండాలి అందరికంటే, ఏం చేయాలి? పూలు ఏ సన్నాసులతో తెప్పించుకోవాలి, ఎవరితో తెప్పించుకోవాలి, ఏం చేయాలి? ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా మనకు. దట్ ఈస్ ప్లానింగ్. సో థింకింగ్ ఇన్ అడ్వాన్స్, రేపటి గురించి మనం ఇప్పుడే ఆలోచించడం. అది లేకపోతే వేస్ట్ అండి. మనం 3 ఏళ్ల తర్వాత నేను పాస్ కావాలంటే ఇప్పుడే ఆలోచించాలి దానికి ఏం చేయాలని. ఎట్లా చదువుకోవాలన్నా, ముందోడు దాంట్లో చూసి రాయాలన్నా, చిట్టీలు రాయాలన్నా, ఫుల్లా, లేకపోతే మైక్రో జిరాక్సా, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సో planning, this is the definition of a planning. See, this is the fundamental management function. Fundamental means basic. Without a planning nobody can succeed. ప్లానింగ్ లేకపోతే మనం జీవితంలో కూడా వైఫల్యం చెందుతామండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి మొగుడు కావాలి, ఎటువంటి పెళ్ళాం కావాలి అనే ప్లానింగ్ కూడా ఉండాలి కదా. మీరు ఎటువంటి ఉద్యోగం చేస్తారనే ప్లానింగ్ ఉండాలి కదా. పెళ్ళైన తర్వాత ఎంతమంది పిల్లల్ని కంటారనే ప్లానింగ్ ఉండాలి కదా. వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత పొదుపు చేస్తారు, ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఎంత ఎక్స్పెండిచర్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లానింగ్. వితౌట్ ప్లానింగ్ యూ విల్ ఫెయిల్. మీకు ఏ ప్లాన్ లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. మీరు ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే ఫెయిల్ కావడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టే. మీ జీవితంలో ఒక లక్ష్యం లేకుండా దేడిది మాకులు లెక్క, దేడు బిత్తిరోళ్ళు లెక్క, సన్నాసులు లెక్క ఉంటే ఐఎమ్ డామ్ షూర్ దట్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్. మీరు ఫెయిల్ కావడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్టే. నిన్న ప్రెషర్స్ పార్టీలో చెప్పారు కదండి, మీ సీనియర్ అమ్మాయి చెప్పలేదా రోజా? ఏం చెప్పింది? మేము టైం వేస్ట్ చేసుకున్నాము, థర్డ్ ఇయర్లో మాకు ఎక్కువ టైం లేదు, మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, యూ హ్యావ్ 3 years ఆఫ్ టైం, వీ వేస్టెడ్ టైం అని చెప్పింది కదా రోజా అమ్మాయి. అంత మంచిగా చెప్పింది. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇతిరి పనులు కాకుండా చదువు మీద దృష్టి పెట్టండి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. సో ప్లానింగ్ యాజ్ ఎ ప్రాసెస్, సి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ అండ్ ఆర్గనైజింగ్ ది యాక్టివిటీస్ రిక్వైర్డ్ టు అచీవ్ ఎ డిజైర్డ్ గోల్. టు అచీవ్ యువర్ గోల్ యు ఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ ద ప్రాసెస్. నువ్వు కాలేజీకి 10ంటికి రావాలి, దానికి అది ప్లాన్, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఎట్లా నడుచుకుంటూ పోతే 10ంటి వరకు పోతావా, వెదర్ యూ కెన్ రీచ్ ద కాలేజ్ ఆన్ ఫుట్ బిఫోర్ 10 o'clock ఆర్ బై ఎనీ వెహికల్, బై ఇట్ మే బి ఆటో, ఇట్ మే బి బస్ ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ వెహికల్. ఎట్లా అనేది ఇట్ ఇట్ ఇండికేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అచీవింగ్ యువర్ గోల్. మీకు ఒక లక్ష్యం ఉందంటే అది చేరుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకునేదే ప్రణాళిక. సో దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ వేరియస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు అచీవ్ యువర్ గోల్. మీ లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని సాధించడానికి మీరు రకరకాల కార్యక్రమాలు చేపడతారు. ఆ కార్యక్రమాల కలయికనే మనం ప్లాన్ అంటాం. సో ఇట్ ఈస్ ఫండమెంటల్ మేనేజ్మెంట్ ఫంక్షన్, ఇట్ ఈస్ బేసిక్ ఫంక్షన్. అది లేకపోతే మనం ఫెయిల్ అవుతాము ఖచ్చితంగా. మీకు చాలా సార్లు చెప్పాను, హియర్ యూ హ్యావ్ షుగర్ ఫ్యాక్టరీ. ఓకే, దీన్ని దానికి షుగర్ తయారు చేయడానికి అవసరమైన చెరకు పంటలు కూడా రెడీగా ఉన్నాయి కదండి, పొలాల్లో పండిస్తున్నారు కదా పక్కన. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా దానికి పరిశ్రమకు పంపించవచ్చు అనే ఉద్దేశంతో ఎంతో మంది రైతులు సాగు చేస్తున్నారు.
సో యూ హ్యావ్ టు ప్లాన్. నువ్వు ఉత్పత్తి చేసినంత మాత్రం సరిపోదు. ఇఫ్ యూ సింప్లీ ప్రొడ్యూస్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. దేర్ షుడ్ బి ఎ ప్లాన్ వేర్ టు సెల్ దట్ ప్రొడక్ట్స్. నువ్వు ఉత్పత్తి చేసుకొని నీ దగ్గరనే ఉంచుకుంటే సరిపోదండి. ఓకే, యూ హ్యావ్ టు సెల్ దట్ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్. సో ఆ స్టెప్స్ మీరు ముందే ఆలోచించుకోవాలి. ఎక్కడ ఉత్పత్తి చేస్తే మంచిది, వేర్ టు ప్రొడ్యూస్, హౌ మచ్ టు ప్రొడ్యూస్, వెన్ టు ప్రొడ్యూస్, వై టు ప్రొడ్యూస్. ఓకే, సో ఇట్ ఈస్ ఫ్యూచర్ ఓరియంటెడ్ ఇన్ నేచర్. నువ్వు నిన్న జరిగిన దానికి ప్లాన్ చేసుకోగలుగుతావండి? కెన్ యూ ప్లాన్ ఫర్ ఎస్టర్డేస్ యాక్టివిటీ నౌ? మనం జీవితంలో చాలా సార్లు అనుకుంటాం, ఇప్పుడు నిన్న నందిని డ్యాన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అయ్యో నేను నిన్న డ్యాన్స్ చేస్తే మంచిగా ఉండేది అని అనుకున్న ఫలితం ఉన్నదండి. రేపటి కొరకు మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫ్రెషర్స్ డే అయిపోయింది, న్యూ ఇయర్స్ డే పార్టీ కన్నా ఎగురుదాము, లేకపోతే ఫేర్వెల్ పార్టీ కన్నా ఎగురుదాము, లేదా కనీసం నెక్స్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డే అప్పుడన్నా నేను ఎగురుదాము అని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. నిన్న జరిగిందని యూ కెనాట్ ప్లాన్ నౌ. సో ప్లానింగ్ ఈజ్ విత్ రిఫరెన్స్ టు ఫ్యూచర్ ఓన్లీ. మనం భవిష్యత్తు గురించి మాత్రమే ప్లాన్ చేసుకోగలమండి. గతము గతః అని తెలుగులో ఒక సామెత ఉన్నది, ఒకటి మనం అంటాం, అంటే గతించిన దానికి మనం ఏం చేయలేమండి. యూ కెనాట్ టేక్ ఎనీ యాక్షన్. యూ కెనాట్ ప్లాన్ ఫర్ ది ఎస్టర్డేస్ యాక్టివిటీస్ ఆల్సో. మీరు నిన్న జరిగిన యాక్టివిటీస్ కి, పోయిన నెల జరిగిన యాక్టివిటీస్ కి ఎటువంటి ప్లాన్ చేయలేరండి. కానీ భవిష్యత్తులో జరగబోయే యాక్టివిటీస్ కొరకు మాత్రం తప్పనిసరిగా మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్లానింగ్. ఓకే, సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ అండ్ ఆర్గనైజింగ్ ది యాక్టివిటీస్ రిక్వైర్డ్ టు అచీవ్ యువర్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్. అన్ని రకరకాల కార్యకలాపాలు మీరు తయారు చేసుకొని సిద్ధంగా ఉంటారు మీ యొక్క లక్ష్యం కోసం. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ ఎందుకు ప్రాముఖ్యత, ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత, ప్రణాళికీకరణ ప్రాముఖ్యత. మీకు ఎకనామిక్స్ లో చెప్పానండి. ఎకనామిక్స్ లో మీరు విని ఉంటారు, 10th వరకు సోషల్ స్టడీస్ లో వచ్చి ఉంటుంది, 8th 9th 10th లో. మీరు కరోనా బ్యాచ్ అయితే నాకు తెలియదు కానీ ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్ 5 year ప్లాన్, థర్డ్ 5 year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండో పంచవర్ష ప్రణాళిక, మూడో పంచవర్ష ప్రణాళిక అట్లా నేర్చుకున్నారండి మీరు సోషల్ స్టడీస్ లో. మీరు చదవకుండా దేడు బిత్తి రోజులు అయితే నేనేం చేయలేను, కానీ ప్రణాళికలు వచ్చినవి. సో ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్. మనము స్వాతంత్రం ఎప్పుడు, ఏ ఇయర్ లో వచ్చింది మనకు, ఇన్ విచ్ ఇయర్ అప్టైన్డ్ ఇండిపెండెన్స్? 1947. సో అప్పటికి వచ్చిన తర్వాత ఫస్ట్ 5 year ప్లాన్ 1950లో మొదలైంది. ఒక 3 ఏళ్ళు టైం తీసుకొని మనం అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరి ప్లాన్ లేకపోతే అభివృద్ధి చెందలేమని అప్పుడు గవర్నమెంట్ గ్రహించింది. వితౌట్ ప్లానింగ్ వీ కెనాట్ అచీవ్ గ్రోత్ ఇన్ ద కంట్రీ. సో ఆ విధంగా అనుకొని మరి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటేనే మంచిది. ఈ 5 years లో ఇది ఈ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలి. ఇట్ మే బి అగ్రికల్చరల్, ఆర్ ఇట్ మే బి ఇండస్ట్రియల్, ఆర్ ఇట్ మే బి రిలేటెడ్ టు ఎనీ అదర్ ఫీల్డ్. ఈ ఈ ప్రాజెక్టులు కట్టాలి, ఈ రంగాలలో ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అని ప్లానింగ్. సో వితౌట్ ప్లాన్ యూ కెనాట్ సక్సీడ్ ఇన్ ద లైఫ్. ఎనీ కంట్రీ కెనాట్ సక్సీడ్ ఇన్ ద లైఫ్. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ అ డైరెక్షన్, ఎటు పోవాలి అనేది. మీరు సెంటర్లోకి పోయినాక ఇది నేలకొండపల్లి చౌరస్తా అండి. ఓకే, ఇటొక డైరెక్షన్ ఉన్నది, ఇటొక డైరెక్షన్ ఉన్నది, ఇటొక డైరెక్షన్ ఉన్నది. డిఫరెంట్ డైరెక్షన్స్ ఆర్ దేర్. ఏమైంది? దేడ్ మార్క్స్. ఓకే, మరి ఏ డైరెక్షన్ లో పోవాలి అనేది మీరు వితౌట్ ప్లానింగ్ యూ కెనాట్ గో. ఈ డైరెక్షన్ లో పోవాలంటే ఓన్లీ నడక మార్గం మాత్రమే ఉన్నది, అటు బండ్లు పోవు, బస్సు పోదు, బండి పోదు, రోడ్డు లేదు, అని తుమ్మలు, పిచ్చి పిచ్చి మొక్కలు, చెట్లు మొలిచున్నాయి. ఇటు పోవాలంటే కంపల్సరీ బండితోటి వెళ్ళలేము. ఇటు ఓన్లీ బండి మాత్రమే పోతుంది, ఓన్లీ 2 వీలర్ కెన్ గో. దిస్ సైడ్ ఓన్లీ లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 వీలర్స్, అంటే ఆటో మాత్రమే పోతుంది, బస్సు ఉండదు, వేరే కారు కూడా పోలేదు అంత సందులో. సో దిస్ సైడ్ ఎనీ వెహికల్ కెన్ గో, అంటే రైలు తప్ప ఇంకేదైనా పోతుంది, రైలు విమానం తప్ప. సో అట్లా ఉంటే మీరు ఆ మార్గం తెలిసి ఉండాలి ముందు. వితౌట్ ప్లానింగ్ యూ డైరెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్. మీరు ఎట్లా వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళి, హౌ టు అచీవ్ యువర్ ఆబ్జెక్టివ్, హౌ టు అచీవ్ యువర్ గోల్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లానింగ్ ఓన్లీ. ఇట్ రెడ్యూసెస్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అంటే ఏమిటండి? సర్టెన్ అంటే ఏంటి? సర్టెన్ అంటే ఏంటి?
సర్టెన్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది. 100% ఇట్ ఈస్ పాసిబుల్. అన్సర్టెన్ మీన్స్ డౌట్, సంశయము, అనిశ్చయత. అనిశ్చయత అంటాం తెలుగులో. దాన్ని తీసేస్తుంది ప్లానింగ్. ప్లానింగ్ ఉంటే ఎటువంటి డౌట్ ఉండదండి. ప్లానింగ్ లేకపోతే డౌట్ ఉంటుంది. మీరు పొద్దున వచ్చేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలనేది ముందే నిర్ణయించుకొని తక్కువ ఆ కలర్ డ్రెస్ తీసుకొని వేసుకొని వస్తారు. అది లేకపోయింది అనుకోండి, మీ మీ బట్టలు ఉన్న చోటికి పోయి ఆలోచిస్తుంటారు ఏది తీసుకోవాలి అని, ఈ రోజు ఏం డ్రెస్ వేసుకోవాలి. ఆమె కరెక్టర్ నా మీకు ఒక సో ఆ డౌట్ ను తొలగించేదే ప్లానింగ్. ఓకే, ఈ అమ్మాయి నిన్న కొద్దిసేపు హాఫ్ సారీ వేసుకున్నది. ఆ అమ్మాయి పూర్తి టైం వేసుకున్నది చీరనే కట్టుకొని వచ్చింది ఆమె. ఈమె కొద్దిసేపు అయినాక డౌట్ వచ్చింది, అయ్యో నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారో ఏందో హాఫ్ శారీ ఉందని చెప్పి ఈమె శారీ మార్చుకొని వచ్చింది. సో షీఈ్ అన్సర్టెన్, అనిశ్చయంగా ఉంది. నిశ్చయంగా షీ డిడ్ నాట్ టేక్ ఎ డిసిజన్. కాబట్టి అటువంటి అన్సర్టెనిటీని తొలగిస్తుంది ప్లానింగ్ అనేది. రిడ్యూసెస్ అన్సర్టెనిటీ. యూ కెన్ బి ష్యూర్ ఆఫ్ వాట్ టు డూ. మీరు ముందే ప్లాన్ చేసుకుంటే ఇది ఇట్లా చేయాలి అని ముందే ఉంటే యు ఆర్ గోయింగ్ టు గో ఏ హెడ్ వితౌట్ ఎనీ డౌట్స్. అన్సర్టెనిటీ ఉంటే డౌట్ అనేది ఉంటుంది మైండ్ లో. ఇట్ ప్రమోట్స్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అనే పదం చాలా సార్లు వచ్చింది. అంటే ఏమండి, వాట్ ఐ టోల్డ్ అబౌట్ ఎఫిషియన్సీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ఎఫిషియన్సీ అంటే ఏమిటి? తెలుగులో ఏమని చెప్పాను ఎఫిషియన్సీ? వెరీ గుడ్, వెరీ గుడ్. కలకొండ సాయి ప్లీజ్. ఓకే, సామర్థ్యము అంటే ఏమిటి? సామర్థ్యం అంటే ఇక్కడ మనకు కామర్స్ ఫీల్డ్ లో ఏమని చెప్పాను? తక్కువ ఎఫర్ట్ తోటి మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం బెనిఫిట్. తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాన్ని పొందటము ఎఫిషియన్సీ అనబడుతుంది. సో అది ఎట్లా సాధ్యమవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లానింగ్. ప్లాన్ తోటి మనం నిన్న మీకు సైంటిఫిక్ మేనేజ్మెంట్ లో చెప్పాను గత క్లాస్ లో. టైమ్ స్టడీ, మోషన్ స్టడీ అని చెప్పాను. టూల్స్ టూల్స్ విచ్ టూల్స్ యూ హ్యావ్ టు యూజ్ అవన్నీ మనం ముందే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ. వాటన్నిటితోటి మనం సాధ్యమైనంత తక్కువ సమయంలోనే మనము సాధ్యమైనంత ఎక్కువ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం బెనిఫిట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఎఫిషియన్సీ. సో ఇట్ ఎంకరేజెస్ ఎఫిషియన్సీ. ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎఫిషియంట్ యూ విల్ ఎంజాయ్ మోర్ ప్రాఫిట్స్. మీకు ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే లాభాలు ఎక్కువగా వస్తాయి, ఎఫిషియన్సీ తక్కువ ఉంటే లాభాలు తక్కువగా వస్తాయి. ఇట్ ఫెసిలిటేట్స్ కంట్రోల్. కంట్రోల్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాను? నియంత్రణ, అదుపు అని చెప్పాను. అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది ప్లాన్ ఉంటే. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను స్టడీ అవర్లో మీ క్లాస్ మొత్తానికి 2 ప్రశ్నలు చదవండి అని చెప్పి టైం ఇచ్చానండి. ఒక 1 అవర్ ఇచ్చాను, 2 ప్రశ్నలు చదవాలని చెప్పి మీకు టాస్క్ ఇచ్చాను. ఆ 2 ప్రశ్నలు నేను ముందే మీకు చెప్తేనే కదా మీరు మీరు అది రీచ్ అయినారా లేదా అని కంట్రోల్ చేయడానికి. మొన్న మీ క్లాసులో 14 ప్రిన్సిపల్స్ లో మినిమం 10 రాస్తేనే బయటికి పంపిస్తా అని చెప్పాను కదా. మీరు దాదాపుగా అందరు రాశారు, అట్లీస్ట్ 8, 9 అందరు రాశారండి. ఐ హైలీ అప్రిషియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అది మనం ముందే ప్లాన్ ఉంటేనే వీ కెన్ కంట్రోల్. అది 14 నేను చెప్పి వదిలేసాను అనుకోండి, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి నాకేం ఉండదండి. ఐ హ్యావ్ టు ప్లాన్ హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు మెమొరైజ్ దోస్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. దానికి ఎంత టైం పడుతుంది, మీరు రాసి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది నేను ముందే ప్లాన్ చేసుకుంటే ఐ కెన్ కంట్రోల్ యూ. సో మినిమం ఈ అరగంటలో ఎన్ని నేర్చుకోగలరు అనే ప్లాన్ నాకు ఉంటే దాంతో పోల్చి చూసుకుంటా మీరు ఇచ్చిన లిస్ట్. నేను అన్నట్టుగా 10 రాయగలిగారా లేదా అనేది ఐ కెన్ కంపేర్. సో వితౌట్ ప్లానింగ్ కంట్రోలింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. నేను కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఒక ప్లాన్ ఉండాలి నాకు. ఒక గంటలో ఒక ఎంప్లాయీ, ఒక వర్కరు 10 పెన్స్ ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్ ఉన్నది అనుకోండి. అతని గంట తర్వాత అతని నుంచి నేను అడిగి నువ్వు ఎన్ని పెన్స్ ప్రొడ్యూస్ చేసావు, హౌ మెనీ పెన్స్ యూ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 అవర్. ఐ కెన్ ఆస్క్, ఐ కెన్ చెక్. ఇఫ్ హీ ఆర్ షీ ప్రొడ్యూస్డ్ లెస్ దాన్ 10 ఐ కెన్ కంట్రోల్. నువ్వు బిత్తిరి బిత్తిరి పనులు చేస్తున్నావు, సెల్ ఓపెన్ చేసి వాట్సాప్ చూస్తున్నావు కాబట్టి టైం వేస్ట్ అవుతున్నది, లేకపోతే ఫేస్బుక్ చూస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావు, లేకపోతే మెయిల్ చెక్ చేస్తున్నావు, కాబట్టి నీకు టైం వేస్ట్ అవుతున్నది రా బిత్తిరోడా, టైం కాపాడుకొని 10 ప్రొడ్యూస్ చేయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఐ కెన్ కంట్రోల్. సో దట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లానింగ్. అది లేకపోతే, ప్లానింగ్ అనేది లేకపోతే ఐ కెనాట్ కంట్రోల్. సో ప్లాన్ ప్రొవైడ్స్ డిరెక్షన్, ప్లాన్ రెడ్యూసెస్ అన్సర్టెనిటీ, ప్లాన్ ప్రొవైడ్స్ facilities to control in a better and efficient way. Okay.
సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్లాన్స్, ప్రణాళికల యొక్క లక్షణాలు. మంచి ప్లాన్ అనడానికి ఇవన్నీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉండాలండి. ప్లాన్ చూడండి, ఈ బొమ్మ మీకు ఎట్లా కనబడుతున్నది? చెట్టు మీద చెట్లు రెండు ఇల్లు కట్టుకున్నారు చూడండి. దట్ ఈస్ ప్లానింగ్. నాకు స్థలం లేదు అని ఏడవకుండా హీ ప్లాన్డ్ దెమ్ టు పర్ఫెక్షన్. అవునానండి? అది ఉన్న నీకు స్థలం ఎంత ఎంత అవసరమైతుంది? కేవలం ఇవ్వండి, ఇక్కడ ఉన్నంత స్థలం మాత్రమే అవసరమైతుంది. పైన చెట్టు కొమ్మలను ఆధారం చేసుకొని దే కన్స్ట్రక్టెడ్ 2 houses, వన్ స్మాల్ హట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఏ స్మాల్ హౌస్. ఓకేనా? సో దట్ ఈజ్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లానింగ్. ప్లాన్ ఉంటే మీకు తలకాయ పని చేస్తే మీరు ఉన్న ప్లేస్ నే సద్వినియోగం చేసుకుంటారు. మీరు కొన్ని ఇళ్ళని చూడండి, ఎంత చిన్న ఇంట్లో కూడా వాళ్ళు నీట్ గా సర్దుకుంటారు, ఉన్నంతలో మంచిగా ఉంటారు. కొన్ని ఇళ్ళకి పోతే ఎంతో పెద్ద పెద్ద ఇల్లు ఉన్నా కానీ బిత్తిరి బిత్తిరిగా ఉంటాయి. దే డు నాట్ ప్లాన్ ప్రాపర్లీ. ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు. కుర్చీ ఒక చోట ఉంటుంది, టేబుల్ ఒక చోట ఉంటుంది. సో ఇట్ రిక్వైర్స్ ప్లానింగ్. సో దే వీ విల్ చెక్ ది ఎఫెక్టివ్ ప్లాన్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఓకే, లక్షణాలు ఏంటి? మంచి ప్లాన్ అంటే లక్షణాలు ఏంటి? క్లియర్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ మేనేజ్మెంట్ ఏం తయారు చేయాలండి? గోల్స్, ఆబ్జెక్టివ్స్ తయారు చేయాలి. లక్ష్యం ఫస్ట్ తయారు చేయాలి. నువ్వు సంస్థ ఏర్పాటు చేశావు అంటే నీ లక్ష్యం ఏంటి అసలు? దేనికోసం? ఫర్ వాట్ పర్పస్ యూ started your organization? Whether to increase profit, or whether to serve the customers, or whether to serve the society, or whether to reduce the environment. అసలు దేనికోసం నువ్వు సంస్థ స్థాపించింది? వెదర్ ఫర్ ప్రాఫిట్స్ ఆర్ ఫర్ సర్వీసెస్, యూ హ్యావ్ టు డిసైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అండ్ సింప్లిసిటీ షుడ్ బి దేర్. ప్లానింగ్ లో ఏముండాలండి? క్లియర్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, ఎవరికైనా అర్థం కావాలి. దే షుడ్ బి క్లియర్. క్లారిటీ. క్లారిటీ అంటే ఏమిటంటే కొంతమంది రాస్తుంటే నోట్స్ లో అసలు ఏమున్నదో నాకు అర్థం కాదు. మీరు పరీక్షలలో కూడా కొద్దిమంది దే విల్ రైట్ సో మచ్ ఆఫ్ మ్యాటర్, బట్ ద ఎవాల్యుయేటర్ కెనాట్ అండర్స్టాండ్. ఎందుకంటే బిత్తిరి బిత్తిరిగా రాస్తారు. దే ఆర్ నాట్ క్లియర్. ఏదో ఇంగ్లీష్ లో రాశారో, ఉర్దూలో రాశారో, హిందీలో రాశారో, తెలుగులో రాశారో తెలియదు, బిత్తిరి బిత్తిరిగా రాస్తారు. బార్డర్స్ అవి ఇవి ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గీకామా అంటే గీకామా అంటే పేజీలకు పేజీలు నింపుతారు. బయటకు వచ్చి ఆఫ్టర్ రిజల్ట్స్ ఎవర్ అనౌన్స్డ్ దే విల్ సే దట్ దే విల్ క్రిటిసైజ్ ది వాల్యుయేటర్స్. మనకి ఏం అర్థం కాదు. మీ పేపర్లో ఏముందో క్లారిటీగా రాయాలి కదా, క్లియర్గా ఉండాలి కదా చూడటానికి. నాకు కలకొండ సాయి చూశాను రైటింగ్, రైటింగ్ చాలా బాగుందని చెప్పాను. వెరీ గుడ్, మంచిగా ఉందని చెప్పాను నేను. గతంలో కూడా అప్రిషియేట్ చేశాను. సో ఇట్లా రైటింగ్ మంచిగా ఉంటుంది. నేను ఏంటి అంటే చెప్పేది క్లియర్ గా కనపడుతుందండి దిద్దే వాళ్ళకు. మీరు బార్డర్ లో పాస్ కావడానికి బార్డర్ లో ఉంటే పాస్ చేసేస్తారు పోనీలే అని చెప్పి. మీరు బిత్తిరి బిత్తిరిగా రాస్తే మీకే ఎంత నిర్లక్ష్యం ఉంటే దిద్దే వాళ్ళకి ఇంకెంత ఉండాలండి? ఓకే, సో సో దేర్ షుడ్ బి క్లారిటీ అండ్ సింపుల్ గా ఉండాలి. ప్లాన్స్ షుడ్ బి వెరీ సింపుల్. చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఓకే, దేర్ షుడ్ బి వెరీ వెరీ సింపుల్ ప్లాన్స్. సో క్లియర్ ఆబ్జెక్ట్ ఇవి ఎప్పుడు కనబడతాయి? క్లారిటీ అండ్ సింప్లిసిటీ అనేది ఎప్పుడు కనబడుతుంది? దే షుడ్ బి వెరీ క్లియర్, దే షుడ్ బి ఈజీ టు అండర్స్టాండ్. ఏ బిత్రోళ్ళ కన్నా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. సులభంగా ఎవరికైనా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. దే షుడ్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, ప్లాన్స్ అండ్ కన్సైజ్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటండి? సంక్షిప్తంగా ఉండాలి, సంక్షిప్తంగా క్లుప్తంగా ఉండాలి ఆబ్జెక్టివ్ అనేది. ఓకే, అవర్ ప్లాన్ షుడ్ బి వెరీ వెరీ స్మాల్. ఒకే ఒక వాక్యంలో, ఏకవాక్యంలో, 2 వాక్యాల్లో అయిపోయే విధంగా ఉండాలి. నీ ప్లాన్ ఏంటి అంటే, జీవితంలో నీ ప్లాన్ ఏంటి అంటే ఈ బుక్ మొత్తం నింపి సార్ నా ప్లాన్ ఇదే సార్ అని చెప్తే ఎవరు చదువుతారు? ఏడు బిత్తిరి అంటారు అప్పుడు. ఏడు మాక బిత్తిరిని కలిపి. ఓకే, సో దే షుడ్ బి వెరీ వెరీ స్మాల్, దే షుడ్ బి వెరీ వెరీ సింపుల్. కన్సైజ్ మీన్స్ యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. చాలా సింపుల్ గా, అతి తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ మనం ఒక ప్లాన్ ని డిఫైన్ చేయాలి. ఓకే, సో దేర్ షుడ్ బి క్లారిటీ and simplicity in the objectives. They should be very easy to understand and concise documentation should be there. Very small documentation should be there. Flexibility and adaptability. What is flexible? What do you mean by flexible? So ఇవన్నీ ఉంటే ఫ్లెక్సిబుల్, అడాప్టబుల్ అయితాయండి.
ఈ మూడు కండిషన్స్ ఉంటాయి. అడాప్టింగ్ టు చేంజ్, కంటింజెన్సీ ప్లానింగ్, రెగ్యులర్ రివ్యూ. ఫ్లెక్సిబిలిటీ, రబ్బర్ బ్యాండ్ ఉందా ఎవరి దగ్గర? డూ యూ హ్యావ్ రబ్బర్ బ్యాండ్? జుట్టుకు ఉంటుంది కదా, ఎవరి దగ్గర ఉందా రబ్బర్ బ్యాండ్? ఉందా? ఇవ్వు, మళ్ళీ ఇస్తా. తీసుకోను మళ్ళీ. ఇది రబ్బర్ బ్యాండ్. ఇట్లా యూ కెన్ ఎక్స్పాండ్. మీరు ఇట్లా అంటే సాగు. సో మన ప్లాన్ కూడా ఉంటుంది. ఇది కొంచెం జడగా కావాలని కొంచెంగా ఉంటుంది. పెద్ద జడ కూడా యూ కెన్ యూస్ దిస్ రబ్బర్. ఓకే, యూ కెన్ ఎన్లార్జ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. మీకు కావాలన్నప్పుడు చిన్నగా ఉంచుకోవచ్చు అండి, అవసరమైతే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో లక్ష్యం కూడా మనం పరిస్థితులకు అనుగుణంగా మారడానికి అనుకూలంగా ఉండాలి. నేను ఇదే చేస్తాను అన్నట్టుగా ఉండకూడదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ సంవత్సరము ఒక 10,000 బస్తాల వరి ప్రొడ్యూస్ చేయాలని, అవర్ ఎయిమ్ ఈస్ టు ప్రొడ్యూస్ 10,000 బ్యాగ్స్. అది ప్లాన్. మనం అట్లా అనుకున్నాం, కానీ దాంట్లో తుఫాన్ వచ్చింది, లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు అయినాయి, సునామీ వచ్చింది, ఇంకేమైనా ఇబ్బందులు అయినాయి, మనం అంతా ప్రొడ్యూస్ చేయలేకపోయినాం. మధ్యలోనే మనకు తెలిసిపోయింది 10,000 ఎట్లయినా ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పి, చేయలేమని చెప్పి ఆగస్టు నెలకే మనకు తెలిసిపోయింది అనుకోండి, మనం తగ్గించుకోవాలి. ఆ ఎయిమ్ అనేది 10,000 నుంచి తగ్గించి 6,000కే తగ్గించుకోగలగాలి. సో అట్లా ప్లాన్ షుడ్ బి వెరీ ఫ్లెక్సిబుల్, మన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేటట్టు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం వచ్చింది కదా. యుద్ధం వచ్చినప్పుడు ఒక వారం రోజులు చాలా స్తంభించిపోయినాయి కదా చాలా పనులు దేశంలో. అంటే అప్పుడు మనం ఏదైతే ప్లాన్ అనుకున్నామో దాన్ని మార్చుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా. సో దట్ ఈస్ ఫ్లెక్సిబుల్. సో బేస్డ్ ఆన్ కండిషన్స్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ ప్లాన్ ఆల్సో. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను, చౌరస్తా దాకా పోతారు, ఇట్లా వెళ్ళాలని అనుకున్నారు, అది మీ ప్లాన్. కానీ ఆ ప్లాన్ లో అక్కడ రాస్తా రోకో జరుగుతున్నదండి, ఎవరో రైతులో ఇంకెవరో ధర్నా చేస్తున్నారు రోడ్డు మీద. మీరు అట్లా పోలేరు, ఒక గంట సేపు ఆపుతారు మీ వెహికల్ ఖచ్చితంగా. మీరు అప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఓహో ఇట్లా కాదు, ఇంకా దూరం నుంచి పోయినా 1 కిలోమీటర్ ఎక్కువ అవుతుంది, ఏమవుతుందని, బట్ యూ విల్ రీచ్ యువర్ గోల్. ఒక 10 రూపాయలు ఎక్కువ అవుతుంది పెట్రోల్, ఒక 5 రూపాయలు ఎక్కువ అవుతుంది పెట్రోల్, అంతేగాని నేను ఇట్లనే పోతా అని అదే ఉన్నారనుకోండి, మీకు 1 2 గంటలు వేస్ట్ అవుతుంది. సో ప్లాన్ షుడ్ బి ఫ్లెక్సిబుల్, మీన్స్ యూ షుడ్ అడాప్ట్ టు చేంజ్. మొన్న గతంలో కూడా చెప్పానండి, ఏడిఓ పిటి ఐఓఎన్. అడాప్షన్ అంటే దత్తత తీసుకోవటం అని చెప్పాను. ఏడిఓ పిటి, అడాప్ట్ అంటే దత్తత తీసుకోవటము. యు టేక్ ఏ చైల్డ్, యు నర్చర్ ఏ చైల్డ్. ఈ అడాప్ట్ అంటే ఏడిఏ పిటి అంటే మాత్రం యు అడ్జస్ట్ టు ద సర్కమ్స్టాన్సెస్. నువ్వు పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటావండి, దాన్ని అడాప్ట్ అంటాం. సో ప్లాన్ షుడ్ బి ఫ్లెక్సిబుల్, యూ షుడ్ అడాప్ట్ టు చేంజ్. దేర్ షుడ్ బి కాంటింజెన్సీ ప్లానింగ్. కాంటింజెన్సీ ప్లానింగ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చూడండి, ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకొక ప్లాన్ ఉండాలి రెడీగా. ఇప్పుడు మీకు ఆటలో, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ తీసుకున్నాం, మనం ఒక బౌలర్ ఫెయిల్ అయినాడు, వరుసగా 5 ఓవర్స్ వేయిద్దాం అనుకున్నాం అతనితో, కానీ అతను 2 ఓవర్లు వేసేసరికి బాగా 4లు 6లు కొడుతున్నారు అనుకోండి, అతని ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొని రావడానికి రెడీగా ఉండాలి. అంతేగాని అదే బిత్తిరోన్ తోటి వేయిస్తే వరుసగా 5 ఓవర్లు ఖచ్చితంగా అంటే మ్యాచ్ పోతుంది అక్కడేని. దేర్ షుడ్ బి ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, కాంటింజెన్సీ ప్లానింగ్ షుడ్ బి దేర్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఇంకోటి ఏంటి నెక్స్ట్. సో దట్ ఈస్ కాంటింజెన్సీ, మీన్స్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ షుడ్ బి దేర్. ఇట్ రిఫర్స్ టు ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇన్ కేస్ ఆఫ్ ఒరిజినల్ ప్లాన్ ఫెయిల్స్, దేర్ షుడ్ బి అనదర్ ప్లాన్. ఒక 2 3 రకరకాల ప్లాన్స్ వేసుకొని ఉండాలి, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి, అట్లా ఉండాలి. అంతేగాని నేను ఒక దాని మీద, మీరు పరీక్షకు పోతారు బిత్తిరోళ్ళు కొద్దిమంది, ఒకటే పెన్ను తీసుకొని పోతారు, ఆ పెన్ను ఇంక్ అయిపోయింది అనుకోండి, పక్కన అడుగుతుంటారు. ఇక దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ షుడ్ గో టు ది ఎగ్జామినేషన్ హాల్ విత్ అట్లీస్ట్ 2 3 పెన్స్. ఇఫ్ వన్ బ్రేక్స్ డౌన్, ఇఫ్ వన్ ఫెయిల్స్, యూ షుడ్ ఓపెన్ అనదర్ పెన్. అంటే యూ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్. పక్క వాళ్ళని ఎట్లా అడుగుతారండి పరీక్షలో? నాలాంటి బిత్తిరోడు ఉంటే ఏం చేస్తారు? పక్క వాళ్ళతో మాట్లాడుతున్నందుకు డిబార్ చేస్తారు, బిత్తిరోడా వెళ్ళిపో అని. నువ్వు ఆన్సర్ అడుగుతున్నావా, పెన్ అడుగుతున్నావా అని. సో దేర్ షుడ్ బి ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో దట్ ఈస్ ఓకే. కాంటింజెన్సీ ప్లానింగ్ షుడ్ బి దేర్. దేర్ షుడ్ బి రెగ్యులర్ రివ్యూస్. రివ్యూ అంటే ఏమిటండి తెలుగులో?
క్రికెట్ మ్యాచ్ చూస్తారా మీరు ఎవరైనా? చూడరా? ఎవరు చూడరా? వెరీ గుడ్. మీరు చూడరు అంటే మీరు ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. మీకు క్రికెట్ మ్యాచ్ చూస్తే అర్థమవుతుందండి, థర్డ్ ఎంపైర్ రివ్యూ ఉంటుంది టీవీ. అవుటా, రన్అవుటా, లేకపోతే క్యాచ్ అవుటా, అలాంటివి థర్డ్ ఎంపైర్ రివ్యూ చేస్తారు. అంటే సమీక్ష చేస్తారు. దే విల్ చెక్ అగైన్. రివ్యూయింగ్ మీన్స్, చూడండి సింపుల్ గా చెప్తున్నాను, వ్యూ అంటే ఏంటంటే చూడటం, రివ్యూ అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడటం. ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారండి. సో ప్లాన్స్ మనం అనుకున్న విధంగా నడుస్తున్నాయా లేదా, యు ఆర్ గోయింగ్ టు రివ్యూ అగైన్, యు ఆర్ గోయింగ్ టు వ్యూ దెమ్ అగైన్ రెగ్యులర్లీ, యు ఆర్ గోయింగ్ టు వ్యూ, రీచెక్, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తామండి అవి అనుకున్న విధంగా అవుతున్నాయా లేదా. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్. సో ప్లాన్స్, గుడ్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ అడాప్టబుల్ టు చేంజ్. Good plans always have contingency planning support, and they will be regularly reviewed by the management. ఇవి కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే, ఇవి కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే దే ఆర్ నోన్ యాజ్ గుడ్ ప్లాన్స్. ఓకే, నెక్స్ట్ రియలిజం అండ్ ఫీజిబిలిటీ. రియలిజం అంటే వాస్తవికత. దే షుడ్ బి రియల్ అండ్ దే షుడ్ బి ఫీజబుల్. ప్లాన్స్ షుడ్ బి ఫీజబుల్. ఫీజిబుల్ అంటే సాధ్యత తెలుగులో. రియలిజం అంటే వాస్తవికత. దే షుడ్ బి రియల్. నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి అని ఈ వయసులో అనుకుంటే ఎక్కడైతామండి? నేను రాష్ట్రపతిని కావాలి, నేను అమెరికా ప్రెసిడెంట్ని కావాలి అనుకుంటే అయితాను? అసలు వేరే దేశం వాడు అమెరికాకు పోయి ప్రెసిడెంట్ అవుతారా? జన్మతా పుట్టిన వాళ్ళే అవుతారు కొన్ని దేశాల్లో. ఇన్ సమ్ కంట్రీస్ యూ హ్యావ్ టు బి బార్న్ దేర్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్. సో అట్లా నేను ఏదో ప్లాన్ వేసుకుంటే అది, దే ఆర్ నాట్ రియల్. సో ప్లాన్స్ షుడ్ బి రియల్ ఓన్లీ. వాస్తవమైన వాటినే, నిజాలను మాత్రమే మనం ప్లాన్ గా అనుకోవాలి. ఓకే, దే షుడ్ బి ఫీజిబుల్, సాధ్యమయ్యే విధంగా ఉండాలి. దే షుడ్ బి అచీవబుల్. ఫీజిబుల్ మీన్స్ అచీవబుల్. అవి సాధ్యం అయ్యే విధంగా ఉండాలి, ఆచరణీయ యోగ్యంగా ఉంటేనే మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. నేను ఇక్కడ నుంచి నేలకొండపల్లి చౌరస్తాక విమానంలో పోవాలని ప్లాన్ వేసుకుంటే అవుతుందండి జీవితంలో ఎప్పుడైనా? నేను చచ్చే వరకు ఇక్కడ నుంచి నేలకొండపల్లి సెంటర్ వరకు విమానం నడపగలుగుతాడా? లేకపోతే రైలు పట్టాలు వేయగలుగుతారా ఇక్కడ నుంచి సెంటర్ వరకు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ రూట్ లేదు, ఫీజిబుల్ కాదు అది. సో ప్లాన్స్ షుడ్ ఆల్వేస్ బి రియల్ అండ్ ఫీజిబుల్. అవి రియలిస్టిక్ గా ఉండాలి, వాస్తవికంగా ఉండాలి, అట్లనే సాధ్యం అయ్యే విధంగా ఉండాలి. ఓకే, అది సాధ్యం అనేటము, వాస్తవం అనటం వేటి మీద ఆధారపడి ఉంటుందండి? ఇట్ డిపెండ్స్ ఆన్ రిసోర్సెస్. మనకున్న వనరులను ఆధారం చేసుకొని ఉంటాయి. సో వెదర్ ది ప్లాన్స్ ఆర్ రియలిస్టిక్, వెదర్ ద గోల్స్ ఆర్ రియలిస్టిక్, ఆర్ అవర్ స్ట్రాటజీస్ ఆర్ ఫీజిబుల్, ఇట్ డిపెండ్స్ టు ఏ మెజారిటీ ఎక్స్టెంట్ ఆన్ రిసోర్సెస్. అంటే మనకున్న వనరుల మీద ఆధారపడి ఉంటుంది. మనకు డబ్బులే లేనిది మనం ప్లాన్ చేసుకొని ఏదో విమానం కొంటా అని నేను అనుకుంటే ఎట్లనండి? ప్లాన్ చేసుకుంటే నా దగ్గర తిప్పి కొడితే 2 లక్షలు లేవు. ఓకే, సో అవర్ రిసోర్సెస్ షుడ్ బి చెక్డ్ బిఫోర్ ప్లానింగ్. ఓకే, దే షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ ప్లానింగ్. ఓకే, టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అంటే ప్రణాళికలలో రకాలు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ దే? లాంగ్ టర్మ్ విజన్. లాంగ్ టర్మ్ వాటిని ఏమంటారని చెప్పానండి? లాంగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఉంది చూడండి, స్ట్రాటజిక్ ప్లాన్స్. స్ట్రాటజిక్ ప్లాన్స్ దీర్ఘకాల ప్రణాళిక. ఓకే, సో ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఈజ్ స్ట్రాటజిక్ ప్లాన్. దే ఆర్ లాంగ్ టర్మ్, దీర్ఘకాలంగా ఉంటాయి. హై లెవెల్ ఆబ్జెక్టివ్స్, ఉన్నత స్థాయి లక్ష్యాలతోటి ఉంటాయి. పై స్థాయిలో ఉన్న వాళ్ళు చేస్తారు. సీనియర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్. మీకు హౌ మెనీ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ దే? వాట్ ఆర్ దే? వెరీ గుడ్, ప్లీజ్ సిట్ డౌన్. వెరీ గుడ్. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పాను. సో స్ట్రాటజిక్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ బై సీనియర్ మేనేజ్మెంట్. హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుందండి స్ట్రాటజిక్ ప్లాన్స్. లాంగ్ టర్మ్, అసలు నువ్వు సంస్థ దేనికోసం ఏర్పాటు చేసేవో ఉంటుంది అందులో, దీర్ఘకాలిక లక్ష్యం. సో స్ట్రాటజిక్ ప్లాన్స్. సో ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ స్ట్రాటజిక్ ప్లాన్స్. They have long term vision, higher level objectives will be there, and senior management involvement is going to be there.
దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సీనియర్లే దాన్ని చేయడానికి అవకాశం ఉంటుందండి, దాన్ని చేయడం సాధ్యం. ఓకే, సో ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ స్ట్రాటజిక్ ప్లాన్స్. దెన్ టాక్టికల్ ప్లాన్స్. స్ట్రాటజిక్ తర్వాత మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అనుకున్నాం, వాళ్ళు చేసేది టాక్టికల్ ప్లాన్స్. సో దే సో దీస్ ఆర్ మిడ్ టర్మ్ ఫోకస్. మిడ్ టర్మ్ అంటే 1 to 5 years పీరియడ్ మధ్యలో. మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 1 year లోపల, ఇట్ ఈస్ లెస్ దాన్ 1 year. మిడ్ టర్మ్ మీన్స్ మోర్ దాన్ 1 year బట్ లెస్ దాన్ 5 years. లాంగ్ టర్మ్ మీన్స్ అబోవ్ 5 years. సో అట్లా మీడియం టర్మ్ ఫోకస్ ఉంటుందండి. సెకండ్ కైండ్స్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ టాక్టికల్ ప్లాన్స్. ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్, చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ వీటిని డివైడ్ చేసుకుంటే ఓవరాల్ మేనేజ్మెంట్ ఏమో స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తుంది. తర్వాత ఆ మేనేజ్మెంట్ కింద ఉండే ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్, పర్చేజెస్, సేల్స్, అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, దే విల్ డిసైడ్ టాక్టికల్ ప్లాన్స్. దే విల్ ఫ్రేమ్ టాక్టికల్ ప్లాన్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ప్లానింగ్ ఓన్లీ రిసోర్స్ అలొకేషన్ విల్ బి దేర్. ఏ డిపార్ట్మెంట్ లో ఎంత అచీవ్ చేయాలి అనే దాన్ని ఆధారం చేసుకునే రిసోర్సెస్ దే ఆర్ గోయింగ్ టు అలాట్. మనకున్న వనరులకు సర్దుబాటు అనేది దీని ద్వారా జరుగుతుంది, దీని ఆధారంగా జరుగుతుంది. ఓకే, ది థర్డ్ లెవెల్ ఈస్ ఆపరేషనల్ ప్లాన్స్. సో స్ట్రాటజిక్ ప్లాన్స్, టాక్టికల్ ప్లాన్స్, ఆపరేషనల్ ప్లాన్స్. ఆపరేషనల్ ప్లాన్స్ ఎవరు చేస్తారు? లోయర్ లెవెల్. ఓకే, టాక్టికల్ మీడియం, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. సో ఆపరేషనల్ ప్లాన్స్ అనేవి లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో దే ఫోకస్ ఆన్ షార్ట్ టర్మ్ యాక్టివిటీస్. స్వల్పకాల కార్యకలాపాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ప్రత్యేక కార్యక్రమాల మీద మాత్రమే దృష్టి ఉంటుంది, స్పెషల్ టాస్క్స్. సో ప్రొడక్షన్ షెడ్యూల్, సేల్స్ కోటా, కస్టమర్ సర్వీస్ ప్రోటోకాల్స్, లైక్ దట్. సో దే విల్ బి పర్ఫార్మ్డ్ బై, దే విల్ బి క్యారీడ్ అవుట్ బై, దే విల్ బి డిసైడెడ్ బై ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్. ఫ్రంట్ లైన్ ఎంప్లాయీ అంటే గ్రౌండ్ లో పనిచేసే ఎంప్లాయీస్ అండి, వాళ్ళే డిసైడ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు స్టేట్ కి డీజీపీ ఉన్నాడు అనుకోండి, ఏసీ రూమ్ లో అక్కడ పైన కూర్చొని ఆర్డర్స్ ఇస్తారు. కింద ఒరిజినల్ గా మనం చేయాల్సింది ఎవరండి? రోడ్డు మీద ఉన్న ఎస్ఐ స్థాయి వాళ్ళు, కానిస్టేబుల్స్, సిఐ స్థాయి వాళ్ళు, వీళ్ళే గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, వాళ్ళే డిసైడ్ యాక్షన్ ఇమీడియట్ గా ఏం చేయాలి ఎట్లా అనేది. సో బేస్డ్ ఆన్ ది లెవెల్స్ యూ హ్యావ్ 3 kinds of plans: strategic plans, tactical plans, operational plans. Strategic plans are decided at the highest level. Tactical plans are decided at the middle level. Operational plans are decided at the lowest level. Okay, so advantages and disadvantages of planning in the next class we will see. Okay, planning కు సంబంధించి ఇదే లాస్ట్ టాపిక్. ఓకే, we will go to organizing in the next class. After a discussion of advantages and disadvantages of planning, we will go to organizing. That is second function of management. ప్లానింగ్ లో మనం ఏమేమి నేర్చుకున్నాము? ప్లానింగ్ డెఫినేషన్ వీ హ్యావ్ సీన్. దెన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్లానింగ్. ఎఫెక్టివ్ ప్లాన్ అంటే ఏముండాలి? దెన్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్, ప్లాన్స్ ఎన్ని రకాలు అనేది చూసాం. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్, అండ్ వీ విల్ గో టు ఆర్గనైజింగ్. Okay, right. Thank you very much, dear students. The next class we will meet. Okay.